గుణశేఖర్ డైరెక్షన్లో ఎన్టీఆర్ రాముడిగా వచ్చిన మూవీ రామాయణం. బాలనటుడిగా అద్భుతంగా నటించారు ఎన్టీఆర్. ఈ మూవీలో చాలామంది పిల్లలు నటించారు. అయితే వీళ్లను అదుపు చేయటం వారికి చాలా కష్టంగా అనిపించిందట. ఎన్టీఆర్ కూడా చాలా అల్లరి చేసేవాడు. శివధనుర్భంగం సీన్ కోసం స్పెషల్గా కనిపించాలని టేకుతో ఒక బాణాన్ని తయారు చేయించారు. దీంతో పాటు డూప్లికేట్ బాణం కూడా తయారు చేసి ఓ పక్కన పెట్టారట. ఇక షూటింగ్లో ఒక సీన్ కోసం మూవీ టీం అందరూ కలిసి రెడీ చేసుకుంటున్న టైంలో ఎన్టీఆర్ మిగతా పిల్లలతో కలిసి డూప్లికేట్ బాణాన్ని లేపేందుకు ట్రై చేశారు. ఇది ఈజీగా పైకి లేచేసరికి టేకుతో చేసిన బాణం ఎక్కడుందా అని వెతికి అందరూ దాన్ని లేపడానికి ట్రై చేశారట. ఎవరూ లేపలేకపోయారు. లాస్ట్కి ఎన్టీఆర్ బలవంతంగా పైకి లేపి బ్యాలెన్స్ చేయలేక కింద పడేశాడు. అది విరిగిపోయింది. దీంతో గుణశేఖర్కు ఎన్టీఆర్పై చాలా కోపం వచ్చి తిట్టారట. నేను సినిమా చేయను, వెళ్ళిపోతా అని బాగా గోల చేశాడట. అలాగే అన్నపూర్ణ స్టూడియోస్లో వానర సైన్యంపై సీన్స్ తీస్తుంటే ఆ గెటప్లో ఉన్న పిల్లల తోకలు లాగటం, మూతులు పీకటం చేసేవాడట. అలాగే అరణ్యవాసం సీన్ తీయటానికి చేలకుడి వెళ్లారు. ఆ టైంలో అక్కడ చాలా చలిగా ఉందంట. పిల్లలు షర్ట్ లేకుండా నటించాలి. అయితే పిల్లలు వణికిపోతున్నారు. అలాంటి టైంలో రాముడిగా ఉన్న ఎన్టీఆర్ ఆ పిల్లలను బాణలతో పొడుస్తూ బాగా ఏడిపించేవాడంట.